కుదిరి పెద్ద చెరువులో యథేచ్ఛగా అక్రమ నిర్మాణాలు అనే పేరుతో వచ్చిన ఆర్టికల్ విషయంలో స్పందించమని కోరారు. ఈ సందర్భంగా నేను తెలియజేసుకునేది ఏంటంటే, చెరువులు, వాగులు, కుంటలు అంటే వాటర్ బాడీస్ ఏవైనా కానీ వాటిని కాపాడాల్సిన బాధ్యత ప్రతి ఒక్క ప్రభుత్వ అధికారి మీద ఉంది. సుప్రీంకోర్టు 1978లో సుమారుగా ఓ జడ్జిమెంట్ ఉంది. దాని మీద సబ్సిక్వెంట్గా 2001లో కానివ్వండి, తర్వాత 2006లో డిఫరెంట్ కైండ్ ఆఫ్ సిచ్యువేషన్స్లో మనకి గవర్నమెంట్ నుంచి గైడ్లైన్స్ ఉన్నాయి. ప్రభుత్వ భూముల్ని, మరి ముఖ్యంగా చెరువులు, వాగులు, వంకలు, నదీపాతాలు ఇవన్నీ కాపాడబడాలి ఎకలాజికల్ బ్యాలెన్స్ కోసం. ఈ క్రమంలో ఈ చెరువుల్లో కానివ్వండి, లేకపోతే ఎక్కడైనా కానివ్వండి, ఒకవేళ ఎవరైనా ఏ అధికారైనా పట్టా ఇచ్చినా లేకపోతే పొజిషన్ సర్టిఫికేట్ ఇచ్చినా అవి చెల్లవు. ఇందులో అసలు ఎటువంటి అనుమానం లేదు. అయితే ఈ చెరువులు ఇవన్నీ కూడా లోకల్ బాడీస్ ఆధ్వర్యంలో మెయింటైన్ చేయబడుతూ ఉంటాయి. మున్సిపాలిటీ అయితే మున్సిపాలిటీ పరిధిలో, అట్లాగే రూరల్లో అయితే పంచాయతీ పరిధిలో ఉంటాయి. వాళ్ళు ఎగ్జిక్యూటివ్ అథారిటీ చూస్తూ ఉంటారు. 2011లో ఒక ప్రభుత్వం ఒక జీవో ఇచ్చింది. దాని ప్రకారం ఈ వాటర్ బాడీస్లో ఉన్న ఎన్క్రోచ్మెంట్స్ అన్నింటినీ కూడా ఎగ్జిక్యూటివ్ అథారిటీ రికార్డ్ చేయాలి విత్ ది హెల్ప్ ఆఫ్ రెవెన్యూ అథారిటీస్. హవెవర్ ఈ విషయంలో కుదిరి పెద్ద చెరువులో ఆక్రమణ నిర్మాణాల విషయంలో గతంలో తహసీల్దార్ గారు కూడా ఎఫర్ట్స్ పెట్టి వాటిని ఎవిక్ట్ చేయడానికి ట్రై చేశారు. సెక్షన్ 7 ఎన్క్రోచ్మెంట్ యాక్ట్ కింద నోటీస్ ఇచ్చారని తెలిసింది. అయితే ఈ విషయంలో మొన్న ఎలక్షన్స్ జరుగుతున్నప్పుడు మన సుళ్ళూరుపేట సబ్ ఇన్స్పెక్టర్ గారు అక్కడ వివాదాలు జరుగుతున్నాయని చెప్పి ఇరు పార్టీలని నా దగ్గర బైండ్ ఓవర్ చేశారు. ఆ బైండ్ ఓవర్ చేసినప్పుడు నేను కూడా ఏం చెప్పానంటే, ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత దీన్ని వెరిఫై చేసి ఆ వ్యక్తి ఎవరైతే నిర్మాణం చేపడుతున్నారో అతను సొంత భూమిలో నిర్మాణం చేపడుతున్నారా లేదా ప్రభుత్వ భూమిలో చేపడుతున్నారా నిర్మాణాన్ని, అట్లాగే ఒకవేళ ప్రభుత్వ భూమిలో చేపడితే అతను ఏ అధికారంతో ఆ ప్రభుత్వ భూమిలో నిర్మాణం చేపడుతున్నారో అవన్నీ పరిశీలించి తగిన రీతిలో స్పందిస్తామని తెలియజేసి ఒక 2 లక్షల రూపాయలకి బాండ్ ఫర్ గుడ్ బిహేవియర్ రాయించుకుని అట్టు పెట్టాం. అయినప్పటికీ అక్కడ మళ్ళీ నిర్మాణాలు జరుగుతున్నాయని మన దృష్టికి వచ్చింది. బ్రీచ్ ఆఫ్ కండిషన్ లా ఎవరైనా గనక బ్రీచ్ చేస్తే చట్టం తన పని తాను చేసుకుపోతుంది, అందులో అనుమానం ఏం లేదు. అయితే మరొక మారు నేను ఈరోజు మండల సర్వేయర్ గారిని పంపించాను. ఫీల్డ్లో ఎక్కడైతే నిర్మాణం జరుగుతుందో అది ప్రభుత్వ భూమి చెరువులో జరుగుతున్నదా లేదా వెరిఫై చేసి రిపోర్ట్ ఇవ్వమని చెప్పాం. ఒకవేళ గనక చెరువులోనే నిర్మాణం గనక జరిగి ఉంటే ఖచ్చితంగా లోకల్ బాడీస్ నోటీస్కి తీసుకెళ్ళి ప్రాపర్గా దాన్ని ఎవిక్షన్ చేసేందుకు చట్ట ప్రకారం ఏదైతే మెథడ్ ఉందో ఆ మెథడ్లో డ్యూ ప్రాసెస్ ఆఫ్ లా ఫాలో అయ్యి ఆ ఆక్రమణదారులపైన, అక్రమంగా నిర్మాణం చేపట్టేదారులపైన చర్యలు తీసుకుంటాం.